అకౌంట్లో వేసుకున్న తర్వాత నేనేం చేశానంటే మొట్టమొదటిగా ఆ రోజే May 26, 2022 నాకు బాగా గుర్తుంది. నేను ఆ రోజు ట్విట్టర్లో ఫస్ట్ సోను సూద్ గారికి ట్వీట్ చేశా. ఓకే. దాని తర్వాత మన తెలంగాణ పొలిటీషియన్స్, హీరోలు, సెలబ్రిటీలు అందరికీ ట్వీట్ చేశా. ట్వీట్ చేసిన తర్వాత నాకు ఈవినింగ్ అదే రోజు సాయంత్రం 5-5:30 టైంలో ఒక వేరే స్టేట్ ముంబై నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసి నేను అజయ్ మల్హోత్రా పేరు గుర్తుంది. అజయ్ మల్హోత్రా నేను సోను సూద్ గారి మేనేజర్ని అని హిందీలో మాట్లాడుతున్నాడు. సో నాకు హిందీ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో నేను మాట్లాడుతూ సార్ చెప్పండి సార్, సో ఇప్పుడు ఎలా ఉంది పాప అన్నారు. సార్ ఇలా ఉంది, హాస్పిటల్లో ఉంది, మేము మెడిసిన్ వాడుతున్నాము అంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. అంటే ఒక 50 to 75 lakhs అని చెప్పాను. సో మీరు సోను సూద్ గారికి ట్విట్టర్లో ట్వీట్ చేశారు కదా, సార్ చూశారు, మీకు హెల్ప్ చేస్తారంట, ఒకసారి మీ ఫోన్లో ఎనీ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి డౌన్లోడ్ చేయండి, అందులో సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని ఉంటుంది అని అన్నారు. సో నేను మాట్లాడుతూనే డౌన్లోడ్ చేశా, యాప్ డౌన్లోడ్ చేశారు, అతనితో మాట్లాడుతూనే డౌన్లోడ్ చేశా. డౌన్లోడ్ చేస్తే ఆ యాప్ డౌన్లోడ్ అవ్వగానే అందులో ఒక 6 digits నెంబర్స్ ఉంటాయి, అవి చెప్పండి అన్నాడు. ఓటీపీ అడిగాడు, అది చెప్పారు. నేను ఓటీపీ అని రాలేదండి, యాప్లోనే 6 digits వచ్చాయి. ఆ డిజిట్స్ నేను అతనికి చెప్పగానే వెంటనే నాకు మెసేజ్లు వచ్చేసాయి, నా అమౌంట్ కట్ అయిపోయింది. ఓకే. 15,000 రూపీస్ కట్ అయిపోయింది. నేను సార్ ఇలా అమౌంట్ కట్ అయిపోయింది, ఎందుకు కట్ అయిపోయింది అని అంటే, లేదు మీ అమౌంట్ ఇంకా మీకు వస్తుంది, ఇప్పుడు ఆ అమౌంట్తో పాటు మీకు 50 lakhs యాడ్ అయ్యి వస్తాయి అని అన్నారు. నిజంగా వస్తాయా సార్ అన్నాను. వస్తాయి, మీకు ఇంకో అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లో 1 lakh ఉంది, అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అనగానే నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చేసి వీళ్ళు ఇవ్వకపోగా ఏంటి మన అకౌంట్ కట్ అవుతుందని మీకు డౌట్ వచ్చేసి వెంటనే కాల్ కట్ చేసిన. కాల్ కట్ చేసి వెంటనే దగ్గరలో ఉన్న మా మహబూబాబాద్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు హాస్పిటల్లో పాపని చూసుకోవాలి, మరి ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కోర్టుకి వెళ్ళాలి, దీని చుట్టూ తిరగాలి, మళ్ళీ ఇదొక ఖర్చు, కొంచెం ఆలోచించుకో అని చెప్పారండి. సో నేను వద్దని చెప్పేసి మళ్ళీ బ్యాకప్ వచ్చేసాను, కంప్లైంట్ ఇవ్వకుండానే బ్యాక్ వచ్చేసాను. సో ఇదొక సంఘటన జరిగింది. ఇంకోటి కూడా ఏం విన్నామంటే, హర్ష సాయి, యూట్యూబర్ హర్ష సాయి ఎక్కువగా మనం యూట్యూబ్లో ఫేమస్, అతను ఏదో కొంత సాయం చేస్తుంటాడని కూడా. అవును, నేను ఆ యూట్యూబ్లో అతని వీడియోస్ చూసి నేను గూగుల్లో హర్ష సాయి కాంటాక్ట్ అని కొడితే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి నేను మా పాపకు సంబంధించిన రిపోర్ట్స్ కానీ అవన్నీ నేను పంపించాను, వాట్సాప్ చేసా. వాట్సాప్ చేసిన తర్వాత వేరే ఇంకో అన్నోన్ నెంబర్ పర్సన్ నుంచి నేను విజయ్, హర్ష సాయి వాళ్ళ మేనేజర్ని పిఏన్ అని చెప్పేసి ఒకరు మిమ్మల్ని మెసేజ్ చేశారు, చాటింగ్ చేస్తూ ఎలా ఉంది అని అంటే, పాప ఫోటో పంపించండి అంటే పంపించాను, రిపోర్ట్స్ పంపించాను, అన్నీ అడిగాడు. అడిగిన తర్వాత సరే సార్, మరి మీకు ఈరోజు ఈవినింగ్ అయిపోయింది, రేపు మార్నింగ్ 10 o'clock లోపల మీకు ఒక 5 lakhs సార్ హెల్ప్ చేస్తా అన్నాడు. కాకపోతే దీనికి యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉంటాయి, అవి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు. అంటే లేదండి, నేను కట్టుకునే పరిస్థితులలో లేను, నా దగ్గర లేవు అన్నాను. అంటే మరి మీ ఇష్టం అండి, మీకు హెల్ప్ అవుతుంది, 5 lakhs హెల్ప్ అవుతుంది, మీరు కట్టుకుంటే మంచిది అని అన్నారు. అంటే లేదు సార్, నా దగ్గర అంత అమౌంట్ లేదు అని చెప్పేసి నేను చాటింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఎందుకో సరే హెల్ప్ అవుతుందేమో, ఎక్కడ ఏ దేవుడు కరుణిస్తాడో అని నేను కాల్ చేశా అతనికి. చాటింగ్ ఆపేసి కాల్ చేస్తే సార్ మరి ఖచ్చితంగా అవుతుందా సార్ మరి అని అంటే, నా దగ్గర ఇప్పుడైతే 17,000 లేవు సార్, నా దగ్గర ఒక 5,000 ఉంది అకౌంట్లో అని అన్నాను. అయ్యో వినోద్ గారు, అలా అయితే ఎలా, మరి మీకు ఇంకో 1 hourలో పడిపోతాయి కదా అని అంటే, సరే వేస్తారేమో అని, సార్ నా దగ్గర 5,000 అయితే ఉంది సార్, అవి పంపించమంటే పంపిస్తా అంటే, సరే మీరు ఒక పని చేయండి, ఆ 5,000 నాకు పంపించండి, నేను ఆ 5,000కి 12,000 కలిపి నేను కట్టేస్తా, మీకు అమౌంట్ రాగానే నాకు ఇచ్చేస్తారా అంటే కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది. అతను కూడా కడుతున్నా అన్నాడు కదా నాకు హెల్ప్ చేయడానికి అని అంటే, నేను ఆ 5,000 పంపించిన 1/2 hour తర్వాత కాల్ చేస్తే నో రెస్పాండ్, అసలు ఆ నెంబరే పని చేయట్లేదు. లేదు. ఇక ఇలా వీడియోలు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ వీడియోలు నేను తెలిసిన వాళ్ళ ద్వారా ఆ వీడియోలు చూసి కొంతమంది మేము చేస్తామనడము, మీ ఫోన్పే నుంచి నాకు ఒక 500 పంపించండి అనడము, లేదంటే 1 రూపీ పంపించండి అనడము. అంటే మాకు వద్దండి,
మేమే బాధలో ఉంటే మేము కన్సల్ట్ అయిన ప్రతి దగ్గర మీకు ఇవ్వాల్సింది పోయి వాళ్ళే 500 1000 అడుగుతున్నారు మమ్మల్ని. అడుగుతుంటే ఇంకా నాకు ఇప్పుడు అన్నోన్ నెంబర్ కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం ఇస్తుంది నాకు. ఎవరు మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతారో అని, లేకపోతే ఏది చేసి డబ్బులు మీకు మీ ఇల్లు అమ్ముకొని మీరు అకౌంట్లో పెట్టుకొని పాప ఆరోగ్యం కోసం లేకపోతే పాప ఖర్చుల కోసం పెట్టుకున్న డబ్బులు కూడా ఇలా కాజేస్తున్నారంటే అసలు ఇంకా అలా చేసేవాళ్ళు ఇంకా అంతకంటే దుర్మార్గమైన పని అయితే చేయలేరు. అంటే పాప ఇటువంటి ఒక స్థితిలో ఉంటే కనీసం ఆదుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర నుంచే తిరిగి డబ్బులు ఇలా కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇటువంటి ఒక పనులు చేస్తున్నారో సిగ్గుపడాల్సిందే. నిజంగా చట్టపరంగా కూడా వీళ్ళకు కఠినమైన శిక్షలు కూడా విధించాల్సిందే.